ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే శంఖు పుష్పాల ప్రత్యేకత ఏమిటి, శివారాధనలో శంఖు పుష్పాలను ఏ విధంగా వినియోగించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం. ఈరోజు తిథి శుద్ధ ద్వాదశి, రాత్రి 10 గంటల 14 నిమిషాల వరకు. నక్షత్రం అనురాధ, రాత్రి 1 గంట 9 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. శుక్రుడు వృషభంలో సంచారము, రవి గురువులు మిథున రాశిలోను, బుధుడు కర్కాటకంలోను, కుజ కేతువులు సింహరాశిలోను, రాహువు కుంభరాశిలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు మాత్రం ఈరోజు ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మీ స్థిరాస్తికి సంబంధించి ఎటువంటి పనులు చేస్తున్నా కూడా ఆ విషయాలలో మీకు జాప్యం అనేది కలుగుతూ ఉంటుంది. లిటిగేషన్లు, కోర్టు విషయాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో కూడా ఆలస్యం అనేది కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యానికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. అలాగే మీరు అనాలోచితంగా అనే మాటల వలన కూడా మీకు శత్రుత్వం అనేది కలుగుతూ ఉంటుంది. వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా శ్రమ అధికంగా ఉండటం, ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీరి ప్రయాణాల వలన వీరికి శారీరకంగా మానసికంగా కూడా వీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు మీరు వాహనాలు నడుపుతున్నప్పుడు కూడా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మీరు ఎటువంటి పొదుపు చర్యలు పాటించాలనుకుంటున్నా, లేకపోతే ఇన్సూరెన్స్లు లాంటి వాటి గురించి ఆలోచన చేస్తున్నా, వాటి గురించి మీకు కొంతవరకు సానుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు రుద్రాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. ఉద్యోగ వ్యాపారస్తులకి కూడా అనుకూలంగా ఉంది. అనేక వృత్తులలో ఉన్న వారికి కూడా ఆర్థిక ప్రయోజనం అనేది కనపడుతూ ఉంటుంది. మీ సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ వ్యాపారాలలో చక్కటి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఆశించిన విధంగా మీ యొక్క సంతానానికి విద్య గురించి కూడా మంచి మార్పులు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులకి వారు ఆశించిన విధంగా, వారు కోరుకున్న విధంగా నూతన కోర్సులలో అడ్మిషన్లు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. వీటన్నిటితో పాటు మీరు గనక పొదుపు పాటించాలనుకుంటున్నా, ఇన్సూరెన్స్లలో వాటిల్లో పెట్టాలనుకుంటున్నా, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్స్ లాంటివి చేయాలనుకుంటున్నా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఈరోజు ప్రత్యేకించి మీరు పెట్టుబడుల గురించి కానీ, షేర్ మార్కెట్ల గురించి కానీ పెద్దగా ఆలోచన చేసే అవకాశాలు గోచరించటం లేదు. ఈ రాశికి చెందిన వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. అయితే మీరు ఆశించిన విధంగా అందులో అంత పురోగతి అనేది కాకపోయినా మీరు కోరుకున్నట్టుగా సంబంధాలు లాంటివి వచ్చే అవకాశం అనేది గోచరిస్తూ ఉంటుంది. ఇక మీ జీవిత భాగస్వామి గురించి, వారి యొక్క విద్య, ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి మీరు ప్రత్యేక శ్రద్ధను మాత్రం కనబరుస్తూ ఉంటారు. పెట్టుబడుల విషయంలో మ్యూచువల్ ఫండ్స్ కానీ, దీర్ఘకాలిక పెట్టుబడులు కానీ మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ, ఇన్సూరెన్స్లు కానీ ఇవి మీకు ఎక్కువగా ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఈ రాశి వారు ఈరోజు లింగాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3.
కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు మాత్రం తప్పనిసరిగా భాగస్వామ్యంలో ఉన్నవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక పరమైన విషయాల గురించి మీ భాగస్వాములతోటి మీకు వాదోపవాదాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడే అవకాశాలు ఉండటం, మీరు ఆశించిన విధంగా అది ముందుకు సాగకపోవటం వలన మీరు నిరాశకి గురయ్యే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. స్నేహితుల వలన, బంధువుల వలన ఆర్థిక పరంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గనక తగు జాగ్రత్తలు పాటించాలి. నిందలు, అవమానాలు భరించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. సంతానానికి సంబంధించి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అయితే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి మాత్రం ఆశించిన విధంగా ఫలితాలు లేకపోవటం వలన వీరు కొంత నిరాశకి మాత్రం గురవుతూ ఉంటారు. ఈ రాశికి చెందిన స్త్రీలకి వృత్తి వ్యాపార పరంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే వీరికి నూతన వస్తు వాహనాలు అమరే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు వీరికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఈరోజు శివ పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం ఉద్యోగ వ్యాపారాల రీత్యా, అలాగే వీరి ఆర్థిక స్థితిగతులు, ముఖ్యంగా వీరి ఆరోగ్యము, వీటి గురించి వీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. అలాగే కోర్టు విషయాలలో కూడా మీరు ఇబ్బంది పడే అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. ఆశించిన విధంగా మీకు మంచి మార్పులు లేకపోవటం వలన మీరు నిరాశకి మాత్రం గురవుతూ ఉంటారు. దీంతో పాటు పాత బకాయిలు తీర్చాలని చెప్పి మీ పైన ఒత్తిడికి మీరు గురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. పాత బకాయిలు తీర్చడం కోసం మీరు కొత్తగా రుణాలు తీసుకునేందుకు కూడా ప్రయత్నం అనేదాన్ని కొనసాగిస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు మీ ఆరోగ్యం గురించి మీరు తగు జాగ్రత్తలు పాటించాలి. ఆహార నియమాలు పాటించాలి. వీటితో పాటు మీరు కొంతవరకు ఎక్సర్సైజులు లాంటివి చేసేందుకు కూడా ప్రయత్నం అనేది కొనసాగించాలి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు శ్రీ ఉమామహేశ్వర స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలత అనేది కనపడుతున్న కోర్టు విషయాలలో కూడా సానుకూలత అనేది కనపడుతుంది. దీంతో పాటు మీరు గనక పాత బకాయిలు, రుణాలు తీర్చాలని ప్రయత్నిస్తే అందులో కూడా మీకు కొంతవరకు సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. బ్యాంకు ద్వారా రుణాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు కనపడుతూ ఉంటాయి. భాగస్వామ్యంలో ఉన్న వారికి మాత్రం ఆర్థికపరమైన విషయాల గురించి, అలాగే కోర్టు సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి మీరు ప్రత్యేక శ్రద్ధను కనబరచాలి. వీటన్నిటితో పాటు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి, అలాగే వారితోటి ఎక్కువగా సమయాన్ని గడపడానికి మీరు ప్రయత్నం చేయాలి. మీ అన్నదమ్ములతోటి స్థిరాస్తి వ్యవహారాల గురించి మీకు ఇబ్బందులు ఎదుర్కోవటం కానీ, లేదా వాదోపవాదాలు మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. సంతానానికి సంబంధించి ఈరోజు పెద్దగా మార్పులు అనేవి గోచరించడం లేదు. స్టాక్ మార్కెట్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు కూడా కనిపించటం లేదు. దీంతో పాటు పొదుపు పాటించాలని మాత్రం మీరు కొంతవరకు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. ఈ రాశికి చెందిన వారు ఈరోజు అరుణాచలాష్టకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 6. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్టయితే స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. స్థిరాస్తి సంపద ఏదైతే ఉందో దాన్ని వృద్ధి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా పెద్దగా మార్పులు అనేవి గోచరించడం లేదు. సంతానానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే దీంతో పాటు పెట్టుబడుల విషయంలో కూడా కొంత సానుకూలత అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా మీరు ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ, ఇన్సూరెన్స్లు కానీ వీటిలో మీరు పొదుపు పాటించడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే మీకు బంధుమిత్రుల సహాయ సహకారాలు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీ శ్రేయోభిలాషులు చెప్పే సలహాలు, సూచనలు మీరు పాటించడానికి ఎక్కువగా ఉత్సాహం అనేదాన్ని కనబరుస్తూ ఉంటారు. నూతన వస్తు వాహనాలు అమర్చుకునేందుకు కూడా మీరు ప్రయత్నం అనేదాన్ని చేస్తూ ఉంటారు. ఇక స్త్రీలకి నూతన వస్తు వాహనాలు అమరడము, స్థిరాస్తులు అనుకూలించడము, ఉద్యోగ వ్యాపారాల సంబంధంగా కూడా వీరికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు
విశ్వనాథాష్టకం చదవటం వినటం స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి కుటుంబ పరంగాను అలాగే వారి యొక్క వృత్తి వ్యాపార పరంగాను కూడా మంచి స్థితిగతులు అనేవి కనపడుతున్నాయి. ముఖ్యంగా సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అలాగే స్థిరాస్తికుల గురించి లేకపోతే మీ భూ సంబంధమైన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రులతోటి ఎక్కువగా సమయాన్ని గడపడానికి మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. దీంతో పాటుగా ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్న వీరికి పనులు మాత్రం పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి అనేది కనపడుతూ ఉంటుంది. ఇక మీ యొక్క జీవిత భాగస్వామికి ఉద్యోగ వ్యాపారాల రీత్యా అనుకూలత అనేది గోచరిస్తున్న వారి యొక్క ఆరోగ్యం గురించి మాత్రం మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం అనారోగ్య సంబంధంగా వైద్య ఖర్చులు ఉండే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశి వారు ఈరోజు 12 జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం వినటం స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. స్థిరాస్తుల విషయంలో అనుకూలత ఉంటుంది. పట్టుదలతోటి మీరు పనులు పూర్తి చేస్తారు. అలాగే వివేకం కలిగి ఆలోచనతోటి ఏ పని ఏ విధంగా పూర్తి చేస్తే అనుకూలత ఉంటుందో ఆ విధంగా మీరు పనులు పూర్తి చేయడానికి కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా ప్రయాణాలు లాంటి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఉండే అవకాశాలు మీకు ఎక్కువగా గోచరిస్తున్నాయి. దీంతో పాటు మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. అలాగే జీవిత భాగస్వామి యొక్క వ్యాపారం గురించి వృత్తి గురించి ఆర్థిక స్థితిగతుల గురించి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను కనబరచాలి. దీంతో పాటు స్థిరాస్తికి సంబంధించి మీరు తీసుకుంటున్న నిర్ణయాలు మీకు మంచి సత్ఫలితాలను ఇస్తాయని గ్రహించాలి. వృత్తిపరంగా అనుకూలత అనేది కనపడుతున్న ఆర్థికంగా మీరు ఆశించిన విధంగా మీకు పురోగతి లేదనే నిరాశ మాత్రం మీకు ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. కోర్టు విషయాలు సానుకూలంగా ముందుకు వెళ్లే అవకాశాలు కనపడుతున్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇన్సూరెన్స్లు వీటిపైన మీరు ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. స్టాక్ మార్కెట్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ వీటిపైన ఈరోజు మీరు పెద్దగా ఆలోచన చేసే అవకాశాలు గోచరించటం లేదు. ఈ రాశికి చెందిన వారు ఈరోజు అరుణాచలాష్టకం చదవటం వినటం స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల రీత్యా అనుకూలత. అలాగే మీరు కోరుకున్న విధంగా మీ జీవితం ముందుకు సాగే అవకాశాలు. మీరు కనుక స్థిరాస్తుల గురించి ఆలోచన చేస్తూ ఉంటే ఆ విషయాలలో సానుకూలత. సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. పెట్టుబడుల విషయంలో కూడా మీకు అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నాయి. అయితే స్టాక్ మార్కెట్ విషయంలో మాత్రం ఆశించిన విధంగా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుందని గోచరించటం లేదు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ముందుకు సాగే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే దీంతో పాటు కోర్టులో మీరు సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. అయితే ఈరోజు ప్రత్యేకించి మీ ఆరోగ్యం గురించి మీ మానసిక స్థితిగతుల గురించి మీరు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతో పాటు మీకు శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బంది అనేది కలిగే అవకాశాలు ఉంటాయి. ఈ విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన పెట్టుబడుల గురించి కానీ లేకపోతే మీరు గనక కొత్తగా రుణాలు తీసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయాలలో కూడా మీకు సానుకూలత అనేది కనపడుతుంది. ఈ రాశి వారు ఈరోజు మేధా దక్షిణామూర్తి శ్లోకాలను చదవటం వినటం అలాగే స్వామివారికి శంకు పుష్పాలతోటి పూజించటం వలన వీరికి మంచి ఫలితాలు కలిగే అవకాశం గోచరిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 3. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. అయితే వీరు ఖర్చులను అధిగమించడానికి ఎక్కువగా ప్రయత్నం అనే దాన్ని కూడా చేస్తూ ఉంటారు. దీంతో పాటు మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యులతోటి కూడా మీకు వాదోపవాదాలు ప్రతికూల పరిస్థితులు ఉండే అవకాశాలు ఉంటాయి కనుక ఈ విషయంలో కూడా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. వాహనాలకి సంబంధించి రిపేరింగ్ వర్కులు ఉండటం కానీ ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్కులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు గనక మీ భూములకి సంబంధించి కానీ మీ యొక్క
స్థిరాస్తులకి సంబంధించి కానీ మీరు అమ్మకాలు లాంటివి చేయాలనుకుంటే ఆ విషయంలో మీకు అనుకూలత అనేది గోచరిస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే స్థిరాస్తులకి సంబంధించి మీ యొక్క బంధువర్గీయులతోటి కానీ, లేకపోతే మీ కుటుంబ సభ్యులతోటి కానీ, లేదా మీ యొక్క సోదర సోదరీమణులతోటి కానీ మీకు వాదోపవాదాలు, అలాగే వారితోటి ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా మీకు కనబడుతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు లిటిగేషన్లు, అలాగే కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధి అనేది కనపడుతోంది. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. షేర్ మార్కెట్ లేదా స్టాక్ మార్కెట్ వీటి గురించి పెద్దగా ఆలోచన చేసే అవకాశాలు కనిపించటం లేదు. ఇక ఈ రాశి వారు ఈరోజు శివాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి మాత్రం ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వారికి వృత్తి వ్యాపార సంబంధంగా కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాలలో కూడా తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే మీ స్థిరాస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు తనఖా పెట్టే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీ స్థిరాస్తికి సంబంధించి మీ సోదర సోదరీమణులతోటి గనక ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, కోర్టు సమస్యలు ఉన్నా అవి మాత్రం వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి అనుకూలంగా ఉంది. అలాగే ఉద్యోగస్తులు వారి ఉద్యోగానికి సంబంధించి పెద్దగా మార్పుల గురించి ఈరోజు ప్రయత్నం చేసే అవకాశాలు గోచరించటం లేదు. ఈ రాశికి చెందిన వారు ఈరోజు శివ అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. సోమవారం సందర్భంగా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. శంకు పుష్పాల చెట్లు ఇంటి ఆవరణలో పెంచుకుంటే ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. శ్రీ మహావిష్ణువుకు, లక్ష్మీదేవికి, శనైశ్చరుడికి శంకు పుష్పాలంటే ఎంతో ప్రీతిపాత్రం. శంకు పుష్పాలు నీలం రంగులో, తెలుపు రంగులో ఉంటాయి. నీలం రంగులో ఉన్న పుష్పాలతో శనైశ్చరుణ్ణి, తెలుపు రంగులో ఉన్న శంకు పుష్పాలతో విష్ణువును, లక్ష్మీదేవిని పూజించడం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే ఆంజనేయ స్వామిని శంకుపూలతో పూజించినట్లయితే వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగపరమైన సమస్యలు తొలగింపజేసుకోవటానికి విష్ణువుని శంకుపూలతో పూజించాలి. అలాగే శంకుపూలతో పూజ చేసిన తర్వాత సోమవారం రోజు పూజకు వినియోగించిన శంకుపూలు పారే నీటిలో విడిచిపెట్టినట్లయితే జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. భూమికి బరువు ఎప్పుడు ఎక్కువైపోతుంది అంటే పాప జీవనం చేసేవాళ్ళు ఎక్కువైపోతే భూమికి బరువు ఎక్కువైపోతుంది. అంటే ఈశ్వరుడు ఎలా బ్రతకద్దని చెప్పాడో అలాంటి వాళ్ళందరూ భూమి మీద ఉండి అలాంటి వాళ్ళందరూ కూడా భోగములను అనుభవించేస్తుంటే భూమి భరించలేదు, ఆవిడికి అసహ్యం వేస్తుంది. అప్పుడు ఆవిడ అంటుంది, వీళ్ళ జీవితంలో మార్పు తీసుకురావాలి, వీళ్ళు మారాలి, కాబట్టి మీరు జోక్యం చేసుకోండి అని పిలుస్తుంది ఈశ్వరుడు. ఈ భూమి మీద బ్రతుకుతూ భూమి యందున్న ఐశ్వర్యాన్ని, భూమిలోంచి వచ్చిన ఆహారాన్ని తిని ఎలా బ్రతకమన్నాడో అదొక్కటి మాత్రం వదిలిపెట్టాను అనుకోండి ఆవిడ ఆయనకి చెప్తుంది. ఇదిగో వీడిలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు, నువ్వు జోక్యం చేసుకో, వ్యవస్థని దిద్దు అంటుంది. ఆవిడ కాంతాస్వరూపంతో ఒక స్త్రీగా భార్యగా లేచి నిలబడి పిలిచింది అనుకోండి, ఆయన వెంటనే పలుకుతాడని నమ్మకం లేదు. గోవుకి అంత ప్రాధాన్యత. ఆవు రూపంలో పిలిస్తే విష్ణువే కిందకి దిగొస్తారు అంటే ఆవుని బాధ పెడితే పరమేశ్వరుడు ఎంత చీకాకు పడతాడు. గోవుకి సేవ చేస్తే ఈశ్వరుడు ఎంత సంతోషిస్తాడో ఆలోచించండి. అందుకే భూమి గోరూపాన్ని ధరిస్తుంది, ధర్మం ఇప్పుడు వృషభ రూపాన్ని ధరిస్తుంది. ఇప్పుడు గోవు వృషభము రెండూ మాట్లాడుకుంటున్నాయి. ఆవు ఏడుస్తోంది, కన్నుల వెంట నీరు కారుస్తోంది. ఎద్దు ఒక్క కాలు మీదే నిలబడింది.
ఒక కాలు మీద నిలబడినప్పుడు మొట్టమొదటి ప్రశ్న ఎవరు వేశారంటే ఆవు ఎద్దును అడిగింది. కురుజంగాల దేశంలో కనపడింది గోమిథునం, ఆవు ఎద్దు. వస్తున్నాడు పరీక్షిత్, అవి రెండూ మాట్లాడుకుంటున్న మాటలు వినపడుతున్నాయి. భూమి రూపంలో గోవు మాట్లాడుతోంది. ఆవిడంది, ఈ లోకంబున పూర్వము 4 పాదముల నీవు నడతువు, ఆ శ్రీలనేశుడు లేమిని కాలముచే నీకు ఒంటి కాలయ్యకదే అని అడిగింది. ఇదే లోకంలో కృష్ణ పరమాత్మ ఈ భూమి మీద నడయాడినప్పుడు, ఆయన అవతార స్వీకారం చేసి ఉన్నప్పుడు నీకు 4 పాదములు ఉండేవి. కానీ ఇప్పుడు నీకు 4 పాదాలు లేవు. కాలముచే నీకు ఒంటి కాలయ్యకదే అంటే యుగం మారిపోయి కలియుగం వచ్చేటప్పటికీ నీకు ఒక్క కాలే ఉంది వృషభమా. ఆ వృషభము ధర్మము, అంటే ధర్మము ఒంటి కాలితో నిలబడింది. ఇప్పుడు ఆవిడ ఏడుస్తోంది. ఏడుస్తుంటే ధర్మం చాలా పెద్ద విషయాన్ని చెప్పాడు. ఎందుకు నేను ఇలా ఒక్క కాలుతో ఉన్నానో తెలుసా అని యుగలక్షణాలు కొన్ని చెప్పాడు ఆయన. భర్తలు భార్యల్ని పోషించరు. భర్తకి భార్యని విడిచిపెట్టేశాను అన్న మాట చాలా తేలికైపోతుంది. అంత తొందరగా విడిపోవడం మొదలు పెడతారు దంపతులు లోకంలో. బిడ్డల్ని తల్లిదండ్రులు పోషించరు, తల్లిదండ్రుల్ని బిడ్డలు పోషించరు. పరిపాలన చెయ్యడానికి వేరువేరు గీటురాళ్ళు ఉండవు, రకరకాలైన ఇతర గీటురాళ్ళు వస్తాయి. ఇలా ఎన్నో విషయాలు చెప్పింది ధర్మదేవత. అందుకు నేను ఒక్క కాలుతో ఉన్నాను అంది. అంటే అప్పుడు భూమి ఒక మాట చెప్పింది గోరూపంతో. అది అద్భుతమైన మాట. ఏది సారవంతమో దాన్ని చాలా తేలిక మాటలతో ఇస్తుంటారు పోతన గారు. ఆ గోవంది భూరూపంలో ఉండి నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడిగింది ధర్మం. అడిగితే అప్పుడు గోవంది నేను ఎందుకు ఏడుస్తున్నానో తెలుసా, నువ్వు ఇలా 3 కాళ్లతో ఉన్నావని ఏడుస్తున్నాను. 2 ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితిని చూస్తే పాపం విలయతాండవం చేస్తోంది లోకంలో. ఇలా పాపం పెరిగిపోయింది అనడానికి నా దగ్గర కొన్ని గుర్తులుంటాయి. వాటిని బట్టి పాపం పెరిగిందని నేను పట్టుకుంటాను. ఎలా? దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, నీకు, నాకు, ధీయుతులకు, గోవులకును, నానావర్ణాశ్రమములకు బాధయనచు కుందెదననగా. ఈ 8 పాపం పెరిగిందనడానికి, పాపం పెరగలేదనడానికి భూమి ఆధారంగా తీసుకుంటుంది, లెక్కలోకి తీసుకుంటుంది. ఇది అవతారం రావడానికి కారణం.